గ్రోకాన్ జాయింట్. ఈ పేరు వినగానే వచ్చే ప్రశ్న, ఇదొక కొత్త నెట్వర్క్ మార్కెటింగ్ మోడలా అని. సరే, దీని ప్రమోటర్లు ఏం చెబుతున్నారో, ఆ లెక్కన ఈ సిస్టమ్ అసలు ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, చాలా ఆటో పూల్ ప్లాన్ల గురించి మనకు తెలుసు, కానీ అవన్నీ కొంత దూరం వెళ్ళాక ఎందుకు వాగిపోతాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ గ్రోకాన్ జాయింట్ సిస్టమ్ సరిగ్గా ఇదే సమస్యకు తమ దగ్గర పరిష్కారముందని చెబుతోంది. అసలు ముందు ఆ సమస్య ఏంతో అర్థం చేసుకుందాం. సరే, పాత పద్ధతుల్లో ఉన్న అసలు సమస్యేంటి? అదే ఈ క్షితిజ సమాంతర వృద్ధి, అంటే హారిజాంటల్ గ్రోత్. ఇక్కడున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, సిస్టమ్ నడవాలంటే కొత్తవాళ్లు వస్తూనే ఉండాలి. అదే దాని అతిపెద్ద బలహీనత. ఇదే అండి అసలు పాయింట్. ఈ సాంప్రదాయ ప్లాన్లు 100% మార్కెట్ మీదే ఆధారపడతాయి. అంటే జనాలు చేరడం ఆగిపోయిందా, ఇక ప్లాన్ ముందుకు కదలదు, అంతే, అక్కడతో ఆగిపోతుంది. చాలా సింపుల్ లాజిక్ ఇది. మరి ఈ సమస్యకు గ్రోకాన్ జాయింట్ ఏం పరిష్కారం చూపిస్తోంది? వాళ్లు దీన్ని ఒక కొత్త నిలువు విధానం అంటున్నారు, అంటే వర్టికల్ అప్రోచ్. ఇది పాత పద్ధతులకు ఎలా భిన్నంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, తేడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎడమవైపునున్న సాంప్రదాయ ప్లాన్లలో ఒకరి కింద 3, వాళ్ల కింద 9, ఆ కింద 27 ఇలా వెడల్పుగా పెరుగుతోంది. కాని కొత్తవాళ్లు రాకపోతే అక్కడికే ఆగిపోతోంది. అదే కుడివైపునున్న గ్రోకాన్ జాయింట్ ప్లాన్లో వృద్ధి పైనుంచి కిందకు ఒకే లైన్లో వెళ్తోంది. దీన్ని సెల్ఫ్ సస్టైనింగ్, అంటే ఎవరిమీద ఆధారపడకుండా తనంతట తానే నడుస్తుందని వాళ్లు చెబుతున్నారు. సరే, ఈ సిస్టమ్ను అంత భిన్నంగా, అంత బలంగా మార్చేవి ఏంటి? ప్రమోటర్ల ప్రకారం దీని వెనుక 4 కీలకమైన పద్ధతులున్నాయి. అవేంటంటే, 1 ఆటో రీబర్త్, 2 పక్కా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్, 3 పవర్ ఆఫ్ కాంపౌండింగ్, ఇక 4ది అన్నింటికన్నా ముఖ్యమైంది పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్. ఆ పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పడానికి వాళ్ళు ఒక పెద్ద పేరు వాడుతున్నారు. అదే అంబానీ ఫార్ములా. ఎందుకంటే ప్రపంచంలోని పెద్ద పెద్ద బిలియనీర్లు వాడే స్ట్రాటజీ ఇదే కదా, సంపాదించిన దాన్ని మళ్లీ మళ్లీ పెట్టుబడిగా పెట్టడం. అదే సూత్రం ఇక్కడ ఆటోమేటిక్గా పనిచేస్తుందని చెబుతున్నారు. ఓకే, ఇంతకీ మనం పెట్టే $100 సిస్టంలో ఎలా పనిచేస్తాయి? ఆ ప్రారంభ పెట్టుబడి సైకిల్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. స్టెప్ 1, ఒక్కసారి $100 పెట్టుబడి పెడతారు. స్టెప్ 2, పెట్టగానే సిస్టమ్ ఆటోమేటిక్గా 2 $50 అకౌంట్లను క్రియేట్ చేస్తుంది. స్టెప్ 3, మీ ఆటోపూల్లోకి 3 సభ్యులు రాగానే స్టెప్ 4, మీకు $120 పేఅవుట్ వస్తుంది. సింపుల్ కదా? అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వచ్చిన $120లలో మనం చేతికి తీసుకునేది కేవలం $20 మాత్రమే. మరి మిగిలిన $100 ఏమవుతాయి? అవే మళ్లీ సిస్టంలోకి ఆటోమేటిక్గా రీఇన్వెస్ట్ అయిపోతాయి. ఈ సిస్టంకు ఇదే గుండెకాయలాంటిది. సరే, ఈ రీఇన్వెస్ట్మెంట్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో, ఆ కాంపౌండింగ్ పవర్ ఏంటో అర్థం చేసుకుందాం రండి. అసలు మన అకౌంట్లు ఎలా పెరుగుతాయో చూద్దాం. మనం మొదలుపెట్టింది కేవలం 2 అకౌంట్లతో, గుర్తుందా? ఆ $100లతో వచ్చినవే. ఇప్పుడు ఆ 2 అకౌంట్లు వాటి మొదటి సైకిల్ పూర్తి చేయగానే వాటి నుంచి వచ్చిన డబ్బుతో మొత్తం 4 కొత్త అకౌంట్లు పుడతాయి. ఆ 4 కాస్త నెక్స్ట్ సైకిల్లో 8 అకౌంట్లవుతాయి. చూస్తున్నారా ఎలా డబుల్ అవుతున్నాయో? ఈ ప్లాన్ ప్రకారం ఈ రీబర్త్ లేదా పునర్జన్మ ప్రక్రియ ఆగకుండా కొనసాగుతూనే ఉంటుంది. దానికి లిమిట్ లేదు, అపరిమిత లోతు వరకు వెళ్లుతుందని, ఒక్కసారి పెట్టిన పెట్టుబడి నుంచే నిరంతరం కొత్త కొత్త ఖాతాలు పుడుతూనే ఉంటాయని చెబుతున్నారు. సరే, ఖాతాలు పెరుగుతున్నాయి, బానే ఉంది. మరి సంపాదనెలా? ఈ సిస్టంలో సంపాదించడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి ప్యాసివ్ ఇన్కమ్, అంటే ఏమీ చేయకపోయినా వచ్చేది. రెండోది యాక్టివ్ ఇన్కమ్, అంటే పనిచేస్తే వచ్చేది. ఈ టేబుల్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటిది రిప్రజెంటేటివ్ ఇన్కమ్, అంటే మన అకౌంట్లు సైకిల్ పూర్తి చేసిన ప్రతిసారీ మనకు $20 వస్తాయి. ఇది ప్యాసివ్. ఇక రెండవది స్పాన్సర్ ఇన్కమ్. మనం ఎవరినైనా రిఫర్ చేస్తే వాళ్ల ప్రతి అకౌంట్కు, ఆ అకౌంట్ల నుంచి పుట్టే ప్రతి రీబర్త్ అకౌంట్కు కూడా మనకు $5 వస్తూనే ఉంటాయి. ఇది యాక్టివ్ ఇన్కమ్. ఇదే ఈ ప్లాన్లో వాళ్లు చెప్పే అతిపెద్ద విప్లవాత్మకమైన విషయం. ఒక రెఫరల్ యొక్క పునర్జన్మలు శాశ్వత బృందంగా మారతాయి. అంటే ఒక్కరిని మనం సిస్టంలోకి తీసుకొనొస్తే వాళ్ల అకౌంట్లు పెరిగే కొద్దీ అది మనకొక పర్మనెంట్ టీమ్గా మారిపోతుంది. అంటే
పాత పద్ధతుల్లో లాగా మనం వందల వేల మందితో టీం కట్టాల్సిన అవసరం లేదు. ఒక్కరిని రిఫర్ చేసినా చాలు, వాళ్ళ అకౌంట్లు కాంపౌండ్ అవుతూ ఆ ఒక్క రిఫరల్ వేలాది మందితో సమానమైన టీంగా మారుతుందని ఈ ప్లాన్ చెబుతోంది. ఇది సాంప్రదాయ పద్ధతులను పూర్తిగా బ్రేక్ చేసే ఆలోచన. సరే, ఇదంతా బావుంది. కానీ అందరికీ వచ్చే అతిపెద్ద సందేహం, ఒకవేళ మార్కెట్ నుంచి కొత్తవాళ్లు రావటం పూర్తిగా ఆగిపోతే ఏంటి పరిస్థితి? అప్పుడీ సిస్టమ్ నడుస్తుందా? ఈ సంతృప్త స్థానం అంటే సాచురేషన్ పాయింట్ గురించి వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారో చూద్దాం. దానికంటే ముందు వాళ్ళు లయబిలిటీ ఫ్రీ అనే ఒక మాట చెబుతున్నారు. అంటే ఏంటి? మన 5 ఆటోపూల్ సైకిల్స్ పూర్తయ్యేసరికి మనం పెట్టిన $100 మనకు తిరిగొచ్చేస్తాయి. అంటే 5 సార్లు $20 విత్డ్రా చేసుకుంటాం. ఆ తర్వాత నుంచి మనకొచ్చేదంతా లాభమే. మన జేబులోంచి పెట్టింది ఏమీ లేదు కాబట్టి ఇక మనకు ఎలాంటి రిస్క్ ఉండదని వాళ్ళ ఉద్దేశం. ఇక అసలు విషయానికి వస్తే, ఆ సాచురేషన్ పాయింట్ అంటే ఏంటంటే, దాదాపు 35,000 నుంచి 40,000 మంది సభ్యులు సిస్టంలోకి వచ్చాక ఇక బయటనుంచి ఒక్క కొత్త సభ్యుడు రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే లోపల జరిగే అకౌంట్ రీబర్త్లే సిస్టంను నిరంతరం నడిపించడానికి సరిపోతాయని వాళ్ళు అంచనా వేస్తున్నారు. అదే సంతృప్త స్థానం. సో ఇప్పటిదాకా మనం చూసిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఈ సిస్టమ్ పాత ఆటోపూల్ మోడల్స్ ఆగిపోయే సమస్యను వర్టికల్ సిస్టంతో పరిష్కరిస్తామని చెబుతోంది. ఒక $100 పెట్టుబడితో ఆటోమేటిక్ రీఇన్వెస్ట్మెంట్ ద్వారా అకౌంట్లు పెరుగుతూనే ఉంటాయి. వచ్చే $120 పేఅవుట్లో $20 చేతికొస్తాయి. మిగిలినవి 2 కొత్త ఖాతాలను సృష్టిస్తాయి. ప్యాసివ్, యాక్టివ్ అని 2 రకాల ఆదాయాలున్నాయి. చివరిగా ఈ సాచురేషన్ పాయింట్ ద్వారా సిస్టమ్ తనంతట తాను నడుస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు.